హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మనం చేపల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చేపల ఇగురు అంటే కారం మసాలాలు ఇవన్నీ వేస్ట్ చేస్తాం కదా. ఎక్కువ మసాలాలు లేకుండా ఉత్తి పచ్చిమిరపకాయలతోటి కమ్మగా ఉండేలాగా రుచిగా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మా చిన్నత్తయ్య గారు మాత్రం చాలా బాగా చేస్తారండి ఈ చేపల ఇగురు అయితేని. అది చాలా బాగుంటుందన్నమాట కర్రీ. మామూలుగా మనం కారాలు అవన్నీ వేస్ట్ చేసుకుంటే మసాలాలు వేసుకుని చేసుకుంటేనే బాగుంటాయి. కానీ ఎలాంటి ముక్కలు చేస్తాం, మనం చేపను మొత్తం అడ్డంగా కానీ నిలువుగా కానీ కట్ చేపిచ్చేసి చేస్తాం. అలా కాకుండా ఉత్తి పొట్ట ముక్కలు ఉంటాయి చూడండి, ఆ పొట్ట ముక్కలు మాత్రమే చేసుకోవాలి. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ చేపల ఇగురు చాలా రుచిగా ఉండాలి అని అంటే, బెస్ట్గా ఉండాలి అంటే ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఎలాంటి ముక్కలు కూడా వేసుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు నేను. ఇదిగోండి చేప ముక్కలు. ఈ చేప ముక్కలకి మధ్యలో మనం పొట్ట కట్ చేస్తాం, మధ్యలో కట్ చేస్తారు చూడండి, అప్పుడు పొట్ట ముక్కలు విడిగా వస్తాయి కదా, అవి విడిగా ఉండే ముక్కలు. ఈ ముక్కలతో చేసుకుంటేనే ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మనం ఇలాంటి ముక్కలతో కూడా చేసుకోవచ్చు, కానీ ఇదేంటంటే మనకి గుజ్జులా ఉంటుంది ఉడికిన తర్వాత, చాలా బాగుంటుంది ఈ పీస్కి. వీటికి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇవి ఒక 5 ముక్కలు ఉన్నాయి, ఇవి ఒక 2 ముక్కలు యాడ్ చేస్తున్నాను అనమాట. మరీ తక్కువగా ఉన్నాయి పీసులు కదా అని. మేము ఏంటంటే చేపలు తెచ్చినప్పుడు ఈ ముక్కల్ని సపరేట్గా చేస్తాను, పిల్లలకి అది చాలా ఇష్టంగా తింటారు. అందుకని ఈ ముక్కలే సపరేట్గా ఒక 5-6 ముక్కలు వచ్చినా కూడా అవి సపరేట్గా చేసి కర్రీ చేస్తాను అనమాట. అయితే ఈ చేపలు బొచ్చు చేపలు అంటారు చూడండి, ఆ బొచ్చు చేపలు అనమాట ఇవి. ఇవి ఒక 1/2 కేజీ చేపల ముక్కలు ఉంటాయి, 1/2 కేజీ ముక్కలు ఉంటాయి ఇవి. దీనికి ఎంత ఉల్లిపాయ కావాలి, ఎన్ని పచ్చిమిరపకాయలు కావాలి, ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. మనకి 1/2 కేజీ ఆ చేప ముక్కలకి 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు అయితే 2 అండి, చిన్నవి అయితే కనుక ఒక 3 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా చీరికలు కట్ చేసుకుని, ఎందుకంటే ఇది కచ్చాపిచ్చా రోట్లో కుమ్ముకున్నా సరే, మిక్సీలో అయినా సరే, మరి బాగా మెత్తగా నలగకూడదు. ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, కొద్దిగా కారంగానే ఉంటాయి, కారం వేసుకోం కాబట్టి 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది కూడా కచ్చాపిచ్చా కింద కుమ్ముకోవాలి, మెత్తగా నలగకూడదండి. పచ్చిమిరపకాయలు అయితే అస్సలు మెత్తగా నలగకూడదు. అలాగే ఒక వెల్లుల్లిపాయ, కొంచెం ఒక పెద్ద వెల్లుల్లిపాయ పొట్టు తీసేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ కూడా సమానంగా కచ్చాపిచ్చ కింద నలగాలి, మెత్తగా వెల్లుల్లిపాయ కూడా నలగకూడదు. ఇందులో అల్లం అది వేసుకోకూడదండి. ఇదిగో ఇందులో 1 స్పూను జీలకర్ర వేస్తున్నాను, జీలకర్ర 2 లవంగాలు వేస్తున్నాను, అలాగే ఒక 2 స్పూన్లు గసగసాలు వేస్తున్నాం. ఇది గసగసాలు విడిగా మెత్తగా పేస్ట్ కింద చేసుకున్నా సరేనండి, లేకపోతే పౌడర్ చేసుకున్నా సరే. అయితే గసగసాలు జీలకర్ర 2 లవంగాలు కలిపి మెత్తగా పేస్ట్లా చేసుకుంటాను. అయితే ఇవన్నీ రుబ్బుకుని ఎలా రుబ్బానో ఒకసారి మీకు చూపిస్తాను రుబ్బిన తర్వాత. అయితే మనం ఉల్లిపాయ, గసగసాలు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ ఇవన్నీ నూరేసుకున్నాము. అయితే గసగసాలు నూరుకునేటప్పుడు పౌడర్కి అయితే కనుక మామూలుగా మీరు నూరేసుకోవచ్చు, పచ్చివే నూరుకోవాలండి, వేయించక్కర్లేదు వీటికి. అదే ముద్దలా చేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకుని అనుకున్నప్పుడు మాత్రం ఒక పావు గంట 20 నిమిషాలు ముందు నానబెట్టుకున్నారనుకోండి, మనకు కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. మనం నూరుకున్నప్పుడు నీళ్ళు పోసి ఎక్కువ అవుతుంది. అయితే ఇది చూడండి ఎలా నూరేనో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి వెల్లుల్లిపాయలు చూడండి, ఇలాగా కచ్చాపిచ్చ కింద నూరుకోవాలన్నమాట. చూడండి ముక్కలాగా ఎలా ఉన్నాయో, ఇలాగే దంచుకోవాలి, మెత్తగా అవ్వకూడదు. ఇది కూడాను ఒక గసగసాలు మాత్రం పేస్ట్ బాగా మెత్తగా అవ్వాలి. ఇదిగోండి ఉల్లిపాయలు ఇలాగా పిప్పులాగా ఇలా ఉండాలన్నమాట, అక్కడక్కడ ముక్కల కింద ఉన్నా కూడా ఇది కూడా పర్లేదు. అయితే ఇది కొంచెం మెత్తగైనా పర్లేదు, కానీ పచ్చిమిరపకాయలు కానీ వెల్లుల్లిపాయ కానీ అసలు మెత్తగా అవ్వకూడదు అనమాట. ఇవి రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని, ఇదిగోండి ఇది వేడెక్కిన తర్వాత ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి. నూనె ఇలాగా బాగా కాగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ, ఇందులోనే వెల్లుల్లిపాయ నూరుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు చూడండి, పచ్చిమిరపకాయలు కూడా మెత్తగా నలగనివ్వలేదు. ఈ ఉల్లిపాయ పేస్ట్ అదిని కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి, దీన్ని పచ్చివాసన రాకుండా ఉంటుంది అప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ అదిని. ఇదిగోండి పేస్ట్ సగం పైన వేగిన తర్వాత ఇందులో 1 స్పూను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను, ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. అందులో మనం రుబ్బుకున్నాం కదా గసగసాల పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని కూడా ఒక 3 నిమిషాలు వేయించుకుందాం. సిమ్లో అయినా పెట్టుకోండి, లేదంటే దగ్గర ఉండేటట్టయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇది మొత్తం బాగా పేస్ట్ వేగడానికి ఒక 5 నిమిషాల పైన పడుతుందండి. మొత్తం ఉల్లిపాయ తర్వాత ఈ గసగసాల పేస్ట్ ఇవంతా కలిపి వేగడానికి 5 నుంచి 6 నిమిషాలు పడుద్ది. అలా వేగితేనే బాగుంటుంది.
ఈ మనం గసగసాల పేస్ట్ అది వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేయించుకుంటాం కదా, ఇది వేగిందని తెలియడానికి కొంచెం మనకు ఆ ఉల్లిపాయ పేస్ట్ నుంచి అదిని ఆయిల్ తేలుతూ ఉంటుంది. కొద్దిగా మనం ఎక్కువ ఆయిల్ వేస్తే బాగా పైకి తేలుతుంది, కొంచెం వేసాం కాబట్టి దీనిపైకి ఆయిల్ తేలుతూ ఉంటుంది, తెలిసిపోతుంది అనమాట మనకి ఇది వేగిపోయిందని. నూనె ఎలా తేలుతుందో ఇలా నూనె తేలుతున్నట్టు ఉల్లిపాయ అయినప్పుడు మనకి ఇది వేగిపోయినట్టు. ఇందులో మనం చాప ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకున్నాక ఈ చాప ముక్కలు అది అన్నీ వేసేసుకున్నాక సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని దీన్ని కొంచెం ఈ గ్రేవీని దీని పైకి కూడా ఇలాగా వచ్చేలాగా చూసుకుని మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చుకుందాం చాప ముక్కల్ని. వెంటనే వాటర్ వేసేయకూడదు. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందాం అండి. అవుతుంది కదా, మూత తీసి ఉడికిందో లేదో అంటే కొంచెం మగ్గిందో లేదో చూసుకుందాం ఒకసారి. తీసి మీకు వీలైతే మాత్రం ఇవి చేప విడిపోకుండా గట్టిగా ఉన్నదనుకోండి, చేప విడిపోదు అనమాట అప్పుడు తొందరగా. ఒకసారి తిరగేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసేసుకుందాం. చూసుకుని పోసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనకి చేప కానీ లేదంటే ఆ ఫ్రై కానీ ఉడకకపోయినా కూడా బాగోదనమాట. కరెక్ట్గా చూసుకుని ఒక గ్లాస్ వాటర్ పట్టింది వేసేసుకున్నాం. బాగా ఇలా కలుపుకున్న తర్వాత పట్టుకుని అప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇది ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇదిగోండి కూర అయితే ఉడికిపోతుంది. ఎంతవరకు ఉడికిందో చూసి కొంచెం కొత్తిమీర వేసుకుందాం అందులో. ఇదిగోండి గరిటె పెట్టకూడదండి, గరిటె పెట్టకుండా కొంచెం ఇలా కలుపుకోవాలి, కొంచెం కదులుతుంది అనమాట అప్పుడు. ఓకే, ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం. ఇందులో ఇది చూడండి, ఇలా జారుగా ఉంటే చాలు, ఇలా ఉండాలి. ఇలా కావాలి అంటే ఓకే, లేదు కొంచెం దగ్గరగా అవ్వాలి మాకు అని అంటే ఇంకొక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి స్టవ్ ఆపిన తర్వాత మనకి ఇంకా కొంచెం దగ్గరగా అవుతుందండి, చిక్కబడిపోతుంది. ఇంకా దగ్గరగా కావాలి మనకి అని అంటే అప్పుడు ఇంకొక 2 నిమిషాలు ఒడిగిలిగా ఇలా మూత పెట్టుకోవాలి. మొత్తం మూత పెట్టకూడదండి, ఆ మూతకి పెట్టిన తర్వాత ఆవిరికి ఇంకా వాటర్ ఎక్కువైపోతాయి. అందుకని మూత ఇలా పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఒక 2 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎగురు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను మీ అందరికీ. మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి, చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో పెట్టండి. అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. కొద్దిగా గ్రేవీ కూడా వేసుకుందాం. ఇది వేడి వేడి అన్నంలో చేపల ఎగురు చాలా బాగుంటుంది. ఇవి పొట్ట ముక్కలు మాత్రం మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం, ఎందుకంటే చాలా జల్లీ జల్లీ కింద ఉంటాయి కదా, చాలా బాగుంటాయి. అసలు వెన్నలాగా ఉందండి, ఇది ఎంత మెత్తగా ఉందంటే చాలా బాగుంది. అది కూర అయితే చాలా బాగుంది ఈ చేపల ఇగురు. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి, చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం.